రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి జడ్జిమెంట్ను వెలువరించింది. ఢిల్లీకి చెందినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ తన భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ఆ ఇద్దరు కూడా ఒక హోటల్లో కలిసినటువంటి సీసీ ఫుటేజ్ని అందించాలంటూ కూడా ఒక ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాడు. అయితే రైట్ టు ప్రైవసీ ప్రకారం ఆ పిటిషన్ని ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా కేసు వివరాలు ఏంటి, నిజంగా ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, మనం చూసాం అంటే రైట్ టు ప్రైవసీకి సంబంధించి యాక్చువల్గా ఏంటి కేసు ఏంటి, యాక్చువల్గా ఆయన సీసీ ఫుటేజ్ ఎందుకు కూడా ఈ పర్టికులర్ కేసులో ఒక ఆర్మీ ఆఫీసర్ తన వైఫ్ వేరొక ఆర్మీ ఆఫీసర్తో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ పెట్టుకుంది అని, వీళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యారు అని చెప్పేసి, సో ఆ హోటల్ బుకింగ్ డీటెయిల్స్ అలాగే కామన్ కారిడార్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో ఒక సివిల్ సూట్ ఫైల్ చేయటం అయింది. సెక్షన్ 39 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం మ్యాండేటరీ ఇంజంక్షన్ ద్వారా ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతూ ఈ ఆర్మీ ఆఫీసర్ని కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక ఆసక్తికరమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేమంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వటం అనేది వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. అంటే మనకి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లోనే రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగమని, రైట్ టు ప్రైవసీ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు బి లెఫ్ట్ ఎలోన్ అని చెప్పేసి, సో ఈ లేడీ అలాగే తన ఎలెజ్ లవ్ అఫైర్ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు కలిసి వెళ్ళటం, ఆ బుకింగ్ డీటెయిల్స్ అవ్వచ్చు లేదా సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే కనుక అది వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అవుతుందని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. పుట్టుస్వామి జడ్జిమెంట్తో పాటు సుప్రీంకోర్టు జోసెఫ్ షైన్ జడ్జిమెంట్ను కూడా ప్రస్తావించడం జరిగింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 జడ్జిమెంట్లో అడల్టరీ అంటే అప్పట్లో సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ప్రకారం అడల్టరీ అనేది ఒక పనిషబుల్ క్రిమినల్ అఫెన్స్. దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాగే కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో ఈ నేరాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. సో అడల్టరీ అనేది ఒక పనిషబుల్ క్రిమినల్ అఫెన్స్ కాదు. ఒకవేళ అడల్టరీ అంటూ జరిగినట్లయితే ఆ గ్రౌండ్ మీద ఒక వ్యక్తి డైవర్స్ను కోరి సివిల్ కోర్టు ద్వారా తీసుకోవచ్చు, కానీ క్రిమినల్ కల్పబిలిటీ ఉండదు అని చెప్పేసి ఈ రెండు అంశాలని ప్రస్తావిస్తూ సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, బుకింగ్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఏ హోటల్ కూడా కోర్టు డైరెక్షన్ లేదే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని, అలా ఇవ్వటం ఒక వ్యక్తి యొక్క రైట్ టు ప్రైవసీ వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అంటే చాలామంది ఇప్పుడు మనం అడల్టరీ గురించి మీరు చెప్పారు కాబట్టి చాలామంది అడల్టరీ అనేది నేరం కాదు, కోర్టులే వీటిని యాక్సెప్ట్ చేసే అనే ధోరణిలో చాలామంది ఉన్నారు. నిజంగా ఏంటి అడల్టరీకి సంబంధించి యాక్చువల్ కోర్టులు ఏం చెప్తారు? రైట్, చాలామందికి ఉన్నటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ ఏమంటే జోసెఫ్ షైన్ జడ్జిమెంట్ ద్వారా అడల్టరీని యాక్సెప్ట్ చేసింది, అప్రూవ్ చేసింది కోర్టు అనుకుంటారు. తప్పది. ఒకప్పటి 497 ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ సెక్షన్ 188 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎప్పుడైతే అడల్టరీ జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ భర్త భార్య, ఈ భార్య భర్తతో కాకుండా వేరే ఒక వ్యక్తితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి 497 ప్రకారం కల్పబిలిటీ ఉంటుంది, కానీ ఈ లేడీకి ఉండదు. సో ఈ డిస్క్రిపెన్సీని అవాయిడ్ చేస్తూ యాక్చువల్లీ ఈ లేడీ రిలేషన్షిప్లోకి అంటూ వెళ్ళింది అంటే ఎంతో కొంత ఆమె కూడా కారణం, కేవలం ఆ వ్యక్తిని మాత్రమే క్రిమినల్ కల్పబిలిటీ చేయడానికి లేదు. అందుకని ఇది రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది అని, పైగా మారిన సోషల్ రియాలిటీని పరిగణలోకి తీసుకుని ఈ రోజుల్లో ప్రీ మ్యారిటల్ సెక్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, దే హ్యావ్ బికమ్ ద న్యూ సోషల్ నార్మ్. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు 497ని రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకొని పార్లమెంటు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో దీన్ని పూర్తిగా నేరాల జాబితా నుంచి తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం రైట్ టు ప్రైవసీ ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అంటే దీని ప్రకారం అంటే వాళ్ళని ప్రూవ్ చేయడానికి, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పును ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అనుకోవచ్చు కదా? రైట్, ఖచ్చితంగా కష్టమనే అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని నెలల క్రితం మెడ్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. అంతకు మునుపటి వరకు కూడా సెక్షన్ 14 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అడ్మిసిబుల్ అయినా ఇన్అడ్మిసిబుల్ అయినా ఒక ఫ్యామిలీ కోర్టు తన పరిగణలో ఉన్నటువంటి ఒక కేసుని డిసైడ్ చేయడం కోసం దాన్ని ఖచ్చితంగా పరిగణించవచ్చు. అయితే మెడ్రాస్ హైకోర్టు ఏమంటుంది అంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు,
ఒకళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ ప్రైవసీని ఇంట్రూడ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్స్, వాళ్ళ చాట్ కమ్యూనికేషన్, వాళ్ళ ప్రైవసీని వైలేట్ చేస్తూ ఏ విధంగా అయినా సరే డేటా రిట్రీవ్ చేసి దాన్నంటూ ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తే దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టు అంతకుముందు అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే ఈ రోజున ఢిల్లీ హైకోర్టు కూడా హోటల్లో ఉన్నటువంటి బుకింగ్ డీటెయిల్స్ అవ్వచ్చు లేదా కామన్ కారిడార్ సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, ఇదంటూ ఇవ్వటం అనేది ఆ వ్యక్తుల యొక్క రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి వీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ అడల్టరీని ప్రూవ్ చేయడం అనేది ఈ డైవర్స్ కేసుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో అడల్టరీ బేసిస్ పైన విడాకులు కోరొచ్చా లేదా ఎట్లా ఉంటుంది? సెక్షన్ 13(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి లాంగ్ లిస్ట్ ఆఫ్ గ్రౌండ్స్లో వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఇస్ అడల్టరీ. అడల్టరీ అనేది ఒక గ్రౌండ్ అయి ఉన్నప్పటికీ అడల్టరీ అనే గ్రౌండ్ని ప్రూవ్ చేయటం అనేది చాలా 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 కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. భర్తే వేరొక లేడీతో ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు. దీన్ని అతను భార్యతో మాట్లాడేప్పుడు సెల్ ఫోన్లో అడ్మిట్ అయితే ఆ రికార్డు ఉంటే లేదా భర్త భార్యకి ఇదే కమ్యూనికేట్ చేస్తే ఏమైనా మెసేజ్ ఉంటే అప్పుడేమైనా వాడుకోవచ్చు. కానీ తెలియకుండా లేకపోతే వేరే ఇతరత్ర మార్గాల ద్వారా అడల్టరీ అనేది ప్రూవ్ చేయటం చాలా 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 కష్టం. అందుకే అడల్టరీ అనే గ్రౌండ్ మీద విడాకులు వచ్చినటువంటి దాఖలాలు, సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైట్ టు ప్రైవసీ అనేది ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అడల్టరీ బేసిస్ పైన విడాకులు తీసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి సాధ్యం. దాన్ని ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి రైట్ టు ప్రైవసీ అనేది ఒక ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి నెపంతోనే ఆ సీసీ ఫుటేజ్ అని ఇవ్వడానికి కూడా, అంటే దాన్ని హోటల్ నుంచి సీసీ ఫుటేజ్ తీసుకురావడానికి దాన్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా ఆ వ్యక్తికి కోర్టు తిరస్కరించిందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.